அடுத்து సుఖ దుఃఖే సమయకృత్వా లాభాలాభౌ జయా జయౌ 2వ అధ్యాయం 38వ శ్లోకం. ఈ రెండులోని మన దీన్ని చూడొచ్చు. ఈ అన్ని నేని అన్ని గతిలోని ఒకటే అనేట ఏది అది మంచిదిగా ఉంటున్నాலும் సెబ్బరిదిగా ఉంటున్నాலும் ఏదిగా ఉంటున్నాலும் అన్ని నేని దేవుండే అనేదాన్ని ఇక్కడ మన చూసేము. అదే ఈ గతికి అనే వార్త మూలంగా చెప్పారు. அடுத்து భర్త అంటే బలపడితే కాపవర్, అన్నిని బోసిచ్చి దానికి ఫుడ్ అన్ని ఇచ్చి అన్నిటిని ఆ ఇరుపు గాని స్ఫురణం గాని ఉండుకుని వాండే అన్నిని కాపాడేండు అనేదే ఇక్కడ చెప్పారు. భర్త అంటే తాంగుబవన్ అర్థం. ఈ భర్త గాని నేనే ఉండాను, అన్నిని తాంగువ, ఈ కర్మ ఫల దాతాగా ఉండుకుని అన్ని కర్మ ఫలాన్ని ఇచ్చి వాండు అందరినీ తాంగేండు. అదావదు ఒక్కొక్కటిని ఏ దాని செயலுకుండే బలాన్ని ఇచ్చి దాని వచ్చి ఆ దిల్లోనే నిలాఫెట్టేండు. ఆ క్రియేషన్ ఆ ఉలగ పடைப்புలో కంటిన్యూస్ ఉండేదానికి దాని బలాన్ని దానికి ఇచ్చేప్పుడు ఆటోమేటిక్ గా అన్ని నేని దాని తన్మయిలో ఉంది అనేదే దీని మూలంగా తెలుసుకోవాల్సింది. సరే, ఆ భర్తగా నేనే ఉండాను. அடுத்து ప్రభుహు అంటే తలైవన్ అధిపతి అటాన్సి అర్థం. ఇక్కడ వచ్చి ఈ దేవుడు వచ్చి అందరికి అధిపతిగా వాండే ఉన్నాడు. ఈ దేవుడు వచ్చి ఒక్కరికి అందరినీ అన్జస్ట్ గా అదావదు అందరినీ సమంగా ట్రీట్ చేసేయండి. వీళ్ళకి ఒక మారి వాళ్ళకి ఒక మారి అట్టంతా వాళ్ళు దేవుడు చేయల. అది వచ్చి మన కర్మ వినయ నుంచి మనకు వచ్చే బలంలే తవర దేవుడు దాన్ని చెయ్యలా. ఆ దేవుడు వచ్చి ఆ దీని అన్ని అதாவது సర్వశక్తిమాన్గా సర్వజ్ఞన్గా వాడు ఉండేదాని నుంచి వాడు ఏం చేసేది, వాడు ప్రభుగా ఉండుకుని అన్నిని దాని దీని అది ఆర్డర్ గా నడిసేదానికి సాక్షిగా మాత్రంగా ఉండేది. அடுத்த వార్త ఏం తీసుందా, సాక్షిగా మాత్రం ఉంటుని అన్నిని నడివించేండు అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. அடுத்து నివాసక, సాక్షి అనేది మనకు తెలిసిన ఏర్కనే చూసిన వార్తనే. అండ్ సాక్షి అనేప్పుడు అన్నిని ఈ స్వరూప ఆ దృష్టిలో అహం చైతన్య దృష్టిలో ఈ స్వరూప దృష్టిలో చూసేప్పుడు వీళ్ళు సాక్షిగా ఉన్నాడు. మన ఏర్కనవే 4వ అధ్యాయాలో చూసిండాము. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిక్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ అనే ఆ శ్లోకాలో అన్ని నేని వాడు ఆ అన్ని పనులు అది వాటి నడుతాంది, వీడు సాక్షిగా ఉన్నాడు అనేదాన్ని చూసిందాము. అదే మరి 7వ అధ్యాయాలో ఆ అపరా ప్రకృతి ఆ దృష్టిలో నేను అన్నిని చేసేట్టుగా ఉండాను, అంటే పరాప్రకృతి దృష్టిలో నేను సాక్షిగా ఉండాను. సాక్షి చేతన కేవలో నిర్గుణాస, ఇది వచ్చి శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తులో చెప్పేది. అన్ని ఉపనిషత్తులోని దీని పట్టి ఈ మన బ్రహ్మం అనేది సాక్షి అనేదాన్ని మనకు అది చెప్పిస్తుంది. అదావదు ఉయిర్ల అన్నినేని అది దాని செயల్ని చేసుకుంటా ఉంది, ఇది వచ్చి సాక్షి మాత్రంగా ఉంది అనేదే మన సత్తాస్ఫురణాన్నిచ్చి దానివుடைய ప్రసెన్స్ లో ఎట్టా సూర్యన్ దానివుடைய ప్రసెన్స్ లో ఆ ప్రకాశాలో అన్ని పనులు అది వాటి నడుతుంది. సూర్యన్ ఒకటి ఇక్కడ వచ్చి పని చెయ్యాల, సూర్యన్కి దీనికి ఏ విధ బంధం లేదు, ఎదినే దొరకదు. అదే మరి ఇక్కడ బ్రహ్మం వచ్చి ఈశ్వరన్ బ్రహ్మ ఇక్కడ వచ్చి ఈశ్వరన్నే మన ఎత్తుకోలే, ఆ సగుణ ఈశ్వరన్ని పట్టియ చూస్తాండాము. ఆ ఈశ్వరన్ వచ్చి అన్నిటిని సాక్షిగా ఉన్నాడు. సరే, அடுத்தது వచ్చి నివాసక అంటే అన్ని ఉసురులని తంగు ఉండే తావు, వసిచ్చే తావు, అన్నిటిని ఇరుపిడంగా ఉండే తావు ఏది అంటే అది నేనే. ఈ అన్ని విశ్వానికి ఆధారంగా ఉండేవాడు నేనే. మన దిల్లో చూసిందావి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం
అనేదాని దానిలో గగన సదృశం ఈ వెలి ఎట్ట ఆకాయం మాదిరియేని విందుని ఈ విశ్వానికి పూరానికి ఆధారంగా ఉండేవాడు. దీనిలో ఏమి దీని తిరిగి స్వామి చెప్పుతారు. దానిలో ఒక తావులో ఈ విష్ణు ఎట్టా ఉండారు, ఆ స్ప్రింగ్ కాట్ లో ఆ పాము వచ్చి సుటి ఉండేదానికి అది స్ప్రింగ్ మంచంట. ఆ స్ప్రింగ్ మంచాలో జాలిగా పండుకుని అన్నిని కాపాడేరు. ఒక కాపాడాలంటే అన్ని పని చెయ్యాదనా, వీణేం చేసేడు విష్ణు సౌర్యంగా పండుకుని అన్నిని కాపాడేడు. తనుடைய సత్తా స్మరణాన్ని మట్టు ఆ ప్రసెన్స్ లోనే అన్ని పనులు నడిపించేట్టుగా నడుతా ఉంది. అహో అన్ని క్రియేషన్, హోల్ క్రియేషన్ ఈ దేవుడితోనే ఉంది. కాబట్టి వీడిని ఎక్కడ ఉన్నాండి, ఆదిశేషన్ లో పండుగున్నాండు అటనేది అని కంపారిజన్ అడిక్కడి దాన్ని స్వామి చెప్పుతారు. అట నివాసక అన్ని ఆ నివాసంగా వాండే ఉన్నాడు. అక్కడ ఆ విశ్వ ఆధారంగా వాండే ఉన్నాడు. ఈ ఉలహానికి అని ప్రపంచానికి అన్నికి ఆధారంగా వాడే ఉన్నాడు. அடுத்து சரணம். சரணம் అన్నికి అడైక్కల ఇచ్చేవాడు. శరణాగతి దోర్త అడజేము ఆ దేవుడితోనే. అన్ని ఏ తుன்பం వచ్చినాలు దాన్ని నీకి మనని శరణడంజిన వాళ్ళందరుடைய భర్తాలని పూరం ఆ సంసారాలని పూరం నీకేమంటగా వాడే ఉన్నాడు. దానిచ్చే వాడే శరణం అటాసి చెప్పేము. వాడ ఆర్తత్రాణ పరాయణక డోరు వచ్చి ఆ వర్తపడి వచ్చి వాడిని శరణ్ పుகுந்தேரோ వాళ్ళకి అందరునేని వాడు పాదుగాపు ఇచ్చేవాడు. టోటల్ సరెండర్ వచ్చి వాడుతోనే మన అడంజిందులోని కొదవదెల్లోని మనకు ఈ శరణాగతి అనేది అడంజిందుకు వెళ్ళవదు. ఇప్పుడు మన దానికి ఎగ్జాంపుల్ గా దుర్వన్ కథ, ప్రహ్లాదన్, ద్రౌపది, గజేంద్రన్ ఆ కథంతా చెప్పచ్చు. అది అన్ని నేని దీని బేసే దీని అడిపడిగా ఉండేదే. ఈ ద్రౌపది గజేంద్రన్ ఆవాల వచ్చిన ప్రశ్నకి తీర్వు చూసేరు. అక్కడ ఆవాల మొదలవుతుంది, అదల్లోండి నన్ను కాపాడు అటనిసి దేవుణ్ణి మొక్కేరు. అదే మరి మనాని దేవుడితో శరణడంజాల. ఆ ఆ ముழுமையான శరణాగతి అనేది వచ్చి ఊరికే ఆవాల వచ్చిన ప్రశ్నలా మట్టు లేకుండా ఈ సంసార దీనికేని ఆ ప్రశ్నని ముழுமைగా నీకిందుకుని వాణ్ణి శరణడంజాలి. చిన్న చిన్న ప్రశ్న ఉంటున్నాலும் వారినే శరణాగతి అడంజేము. ఏ ముழு ప్రశ్నకి వాండే శరణం అనేదాన్ని మన పురించుకోలే. కొంచెం కొంచెంగానే అది మనసు పక్వంగా అది మనకు புரிஞ்சிட்டு ஆரம்பிச்சுன்னு. சரி, அடுத்து సుకృత్. సుకృత్ అనే వర్డ్ మనం ఏற்கனவே చూసిందాము 6వ అధ్యాయాలో. 6వ అధ్యాయం 9వ శ్లోకాలో చూసిందాము. ఆ నన్బన్ అనేవాండుకు నీ ఆ సుకృత్ మిత్రన్ అనేదానికి సుకృత్ రెండు గురినే నన్బర్లే కంట సుకృత్ సుహృత్. సు అంటే నన్మయ్யை హితాన్ని చేసేవాడు. ఏ విధ ఎదుర్పార్పు లేకుండా ఆ దోరు నన్మని చేసేరో వాడే సుకృత్. ఇక్కడ వచ్చి ఆ సుకృత్గా నేనే ఉండాను అటనిసి భగవాన్ చెప్పారు. ఏ విధమైన ఎదుర్పార్పు లేకుండా మా నన్బన్ అనేవాడు ఊరికి మన మంచిదింతా చెప్తే మంచిది చెప్తున్నాను, చెడ్డ చెప్తున్నాను అన్నికి మండే ఆటేవాడు అట్ట ఉండకూడదు. మనకు నన్மை ఎదియో దాన్ని ఎత్తి కడించి చెప్పేదాని ఒక మనిషి ఉండాలని అట్ట ఉండేవాడే సుకృత్. మనకు నన్மை ఆ செயல் మూలంగా మనకు నన్மை వచ్చును అనేట్టుగా ఉండే కార్యాలని చేసేవాడే సుకృత్. రావణన్ కథలో ఆ రామాయణాలో రావణన్ వచ్చి బృహస్థన్ అటనిసి ఒకటి ఉండుంట. వాడు రావణన్ ఏం చెప్పినాலும் అన్నికి మండే ఆడుచునుంట. వాడు వీళ్ళు రావణనుకు నన్బన్ వాడు సీత నీ ఎప్పుడు వచ్చింది కరెక్టేకా ఇతనే చేయాలంటే అన్నుంట. ఎత్తుపోయి ఇయ్యాలా అంటే దానికి అన్నుంట. ఎది చెప్పినాలు అన్నికి వండే
రావణని ఏం చెప్పినాலும் దానికి తల శ్యామంజామి చెప్పే మనిషిగా ఉండుంట అట్ట ఉండడు. అది సుహృత్ అంటే ఆ ఏది నన్మైన వెల్ విసర్ అటనేమి ఏది మంచిదో దాన్ని చేసేవాడు. తప్పు చేస్తే దాన్ని ఇడిచి చెప్పిందుకుని మనిషి కావాల అట్ట ఉండేవాళ్ళే సుహృత్. ఆదిని మన పురుజుగల అట్ట దేవుడు వచ్చి మనకు ఏదినా తప్పు మన తప్పు ఏదైనా చేసినా ఉంటే మనకు దాని ఉండే దండనిచ్చి మనని వైగా ఎత్తుకుతుంది. దాని మన పురుజుకోలే. సరే, அடுத்து వచ్చి ప్రభావః ప్రళయః స్థానం. ప్రభావః అంటే తొడకం, ఆ ఉత్పత్తి అనేది సృష్టి. స్థానం అంటే ఆ స్థితి. அடுத்து ప్రళయః అంటే ఆ స్థితి, ఆ లయం అనే మూనుని. ఈ ఉலகம் అనేదేని ఈ తొడకం ముడివు అనగా వాళ్ళ ఉండేది ఇరుపుగా ఉండేగా అది అన్నిటిని అడిపినగా. ఈ ప్రభావక ప్రళయక స్థానం సృష్టి స్థితి లయం ఈ మూడుని కారణంగా ఉండేవాంటే నేనే అట అడిసి ఈ మూడు వార్த்தை మూలంగా చెప్పారు. ప్రభావక అంటే తొడకం, ప్రళయక అంటే ముడివు, స్థానం అంటే ఈ ఉలగం వచ్చి ఆ ఉలగంగా ఉండేదానికి ఆ పాదుగాతి అది నడిపించేదానికి ఉండే ఆ స్థితి అనేది ఆ పాదుగాపు ఇచ్చి ఆ ఉలగం నడిసేదానికి బాగా నడిసేదానికి తుణై పురించేవాడు కాని నేనే ఉండాను అట అడిసి. కర్మఫల దాతాగా ఉండుకుని అన్నిని దాని ఆర్డర్ లో కరెక్ట్ నడిసేదానికి వీండే తుణై పురించేయండి. దానిచి వాణ్ణి ప్రభావ ప్రళయ స్థానం అన్ని నేహనే ఉండాను అటసి ఈశ్వరన్ చెప్పారు. அடுத்து వచ్చి నిదానం. నిదానం అంటే చేర్చి పెట్టే తావు. ఏం చేర్చి పెట్టేమో ఇంకా వచ్చే రాబోయే కర్మ బలాన్లే అన్ని నేని ఫలాన్లే అన్ని నేని చేర్చి పెట్టేముంట. ఆ సంచిత మూట ఇంత ఉండేగా ఆ పాప పుణ్యాలు మన చేసే செயல்களுடைய ఆ పాప పుణ్య మూటలు అన్ని నేని సేరే తావు ఇదే నిదానం. నిదానం అంటే చేర్చి పెట్టే తావు అడిసి పేరు. அடுத்து వచ్చి అవ్యయం బీజం. అవ్యయం బీజం అంటే విదై మనకు తెలుసును. ఆ అవ్యయం అంటనాలు తెలుసు అழிయాద మారాద. ఇక్కడ వచ్చి మనకు విదై అనేది వచ్చి ఏమవుతుంది మారియే ఈ మరంగా మారుతుంది. మరంగా మారిన మనకు అక్కడ విదై అనేది ఉందా అటని చూస్తే అది అழிంచిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎట్టా ఉండారట అవ్యయం బీజం అழிయాద విదైగా ఉండారు. ఇది ఎన్ని ఆ క్రియేషన్ ఎంత పடைப்பு అనేది వచ్చినాலும் ఈ ఇறைవన్ వచ్చి అழிంచకుండా అన్ని పடைப்பு కాని అతనే ఉండారు అనేదే దీని మూలంగా మన తెలుసుకోవచ్చు. దానికే ఇక్కడ అవ్యయం బీజం ని వేసినారు. ఈ బీజం ఆర్డినరీ సాధారణంగా ఉండే విదై వచ్చి తన అழிంజే మరాని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎట్టా ఉండారు ఆ అழிంజని అవ్యయం బీజంగా ఉండారు. అన్నికి ముழுముద కారణంగా వివర్త ఉపాదాన కారణంగా. వివర్త ఉపాదాన కారణం అంటే ఏమి అది అழிంజనే నీరు అழிంచకుండా అలైగా తోండ్రుతుంది. బట్టి తోట్రం మాత్రంగా అక్కడ తెలుతుందే తవర అక్కడ వచ్చి ఉண்மைగా అక్కడ విదయే అழிంచి మరంగా మారేట నీరు అழிంచి అక్కడ అలై అనేది ఉత్పత్తి అవ్వలా అనేదాన్ని దీని మూలంగా మన పురుచుకోలే. సరే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని తిరిగి చూస్తా. గతికి భర్త. గతికి అంటే లక్ష్యం పురుషార్థం. దీనే ఇక్కడ చెప్పేది செயல்னுடைய பலன் அதிகானே உண்டா. அடுத்து பர்த்தா అన్నిని తాంగేవాండుగా ఉండాను. అన్నిని బోసిచ్చి దానికి ఏం కావాలనో దాన్ని ఇచ్చి బోసిచ్చి నేనే కాపాడేను. ప్రభువు தலைவன்గా నేనే ఉండా. సాక్షి అన్నిటిని సాక్షిగాని అన్ని செயல் నడిసేదానికి సాక్షిగానే ఉండాను. నివాసక. నివాసక అంటే అన్ని ఉయిర్లని வாழ்ந்து తావు నేగానే ఉండాను. அடுத்து சரணம். சரணம் అంటే అடைக்கலம் ఇచ్చేవాడు నేనే. సుహృత్ అందరికి మంచి నన్మై చేసి వాళ్ళ తుంబాన్ని నీకేవాడు నేనే.
அடுத்து ప్రభవக ప్రళయக స్థానం అనేప్పుడు సృష్టి లయం స్థితి ఈ మూడుని నేనే అనే దాని పేరు. அடுத்து నిదానం. నిదానం అంటే ఈ సృష్టి స్థితి లయంతో ఎట్టా నడుతుంది, ఈ అన్ని సంచిత ఆగామి కర్మాల అన్ని నేని పాప పుణ్య మూటలు అన్ని సేర్సంగానే దాని అడిపడిగా ఆ కర్మ ఫలాన్ని అడిపడిగా పెట్టుకునే ఈ సృష్టి అనేది ఉరువవుతుంది. ఆ స్థితిని దాని అడిపడిగా పెట్టుకునే నడుతా ఉంది. ఆ నిదానంగాని నేనే ఉండాను అనగా అవ్యయం బీజం. ఆ బీజం వచ్చి ఎప్పుడునే అழிంచదు. ఆ అழிంచకుండా ఉండేదానిచే ఈ సులల్ పిరపు ఇరపు సులల్ అనేది కంటిన్యూసా పోయిందుకు వెళ్ళవుతుంది. ఇది అழிంచిపోతే அடுத்த సృష్టి అనేది వచ్చింది వెళ్ళవును కండిపుగా వచ్చిందుకు వెళ్ళవుదు. అన్నిని ఆ అழிంజని విధైగా నేనే ఉండాను అనేదాన్ని చెప్పి ముడిచారు. அடுத்து 19வது శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. హే అర్జున, తపామి అహం అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చ ఏవ మృత్యుశ్చ మృత్యుః చ సత్ అసత్ చ అహం అర్జున. அதாவது దిల్లోచి తపామి అహే అర్జున కడేస్లో అర్జున తపామి అహం నే వచ్చి తపామి అంటే అన్నిని సూర్య రూపంతోని ఈ సూర్య రూపంగా నేనే ఉండుని అన్నిని ఆ హీట్ నిచ్చి వెప్పాని ఇచ్చి నేనే అన్నిని వెప్పాని ఇచ్చి ఏం చేసాను, ఆ బర్న్స్ చేసాను, అన్నిని ఎరిచి. ఇప్పుడు నీళ్లు ఉన్నందింటే ఆ నీళ్ళని ఈ హీట్ ని పెట్టి ఆవిగా చేసేది దోరు ఈ దేవుండే. ఈ సూర్య దేవన్గా ఉండుని సూర్య రూపంగా ఉండుని నేనే అన్నిని వెప్పాని ఇచ్చి ఆవిగా చేసేను అనే దాని తపామి అంటే దాన్ని ఎరిచేను అనేట బర్న్ చేసేను, వెప్పాని ఇచ్చి ఆ నీళ్ళని ఆవి చేసేను అనేది ఇక్కడ చెప్పారు. ఈ సముద్రం ఆ ప్రాసెస్ నడుతనే అక్కడ ఏమవును, ఈ నీళ్లు ఆ వేండియవి ఆవియవి ఆ ఆవియే మేఘంగా అవి ఆ మేఘనే మనకు మంచి నీళ్లుగా వానగా పడుతుంది. అది ఉద్దే ముఖ్యం. ఈ వాన లేకపోతే అక్కడ ఒకటినే నడాదు. దానే ఇక్కడ చెప్పిందుకొచ్చారు. ఆ తపామి దాన్ని ఆవిగా చేసి ఆ సూర్య రూపంగా ఉండుకుని ఆ సముద్రాల్లో ఉండే నీళ్ళని దాన్ని ఆవి చేసేది నేనే అనగా అహం వర్షం. ఆ ఆవిగా వచ్చి మేఘంగా వచ్చి దాన్ని తిరిగి వానగా పడబెట్టేది దోరు అదిని నేనే. అది మొదట ఉత్సృజామి అంటే వానగా పడబెట్టేది నేనే. నిగృహ్ణామి అంటే దాన్ని తడుతేవాండుని నేనే. ఆ వాన పడకుండా ఈ వద్దే హీట్ అవేపుడికి ఆ మేఘాలన్నీ ఏం చేస్తుంది, దానిలో నీళ్లు అన్ని నేని వరండు పోతుంది. అప్పుడు వాన కొరాంటుంది. అదే ఇది ఆ కరెక్ట్ గా ఆ ప్రాసెస్ వచ్చేప్పటికి ఆ అవి అది కూల్ అవేప్పటికి ఆటోమేటిక్ గా వాన పడుతుంది. అన్ని ఈ ప్రాసెస్ అన్నినే ఈ సెయల్ అన్నినే నడిచేది దూరం నుంచి నా నుంచే ఈశ్వరన్ గా ఉండుకుని దీని ఆ వాన వచ్చేదానికి నేనే కారణంగా ఉంటా. ఆ ఎండ పడి ఆవిగా ఆవి మేఘం వచ్చేదానికి నేనే కారణంగా ఉంటా. ఆ వాన రాకుండా తడితేదానికి నేనే కారణంగా ఉంటా. అట్లాంటి పేరు. ఇదిలో వచ్చి
ఆ వాన పడిన వెనక వాన పడుతూనే అక్కడ ఈ సెట్లు అన్ని నేని మొలుతుంది. దాని తినిసే మన ఉసురు అనేది ఉంది. ఆ అమృతం గాని, అమృతం అంటే దేవர்களுடைய మరణ అట్ర నిలైనే అమృతం అనేసి చెప్పుతురు. ఆ అమృత నిలైకి పోయేది ఎట్టా? ఈ వాన పడి దానిలో ఉండే దీని తిని మన ఆరోగ్యంగా ఉండి ఈ జ్ఞానాలనింత తెలుసు ఉంటేనే అక్కడ అమృత నిలైని అడంజింది వెళ్ళవును. అదే ఇది ఈ మృత్యు అది ఒకటినే లేకుండా వరక్షిలోనే ఉంటే ఆ తిండి బాగా తగులబోతే ఎక్కడ జ్ఞానాన్ని పట్టి యోచించడం మొదట తిండికి దోవ చూసిందిగే మనిషిలు సూతము అటానేప్పుడు అది వచ్చి మరణానికి లీడ్ చేస్తుంది. దానికి కారణంగాని అడిపడే కారణంగాని నేనే ఉండాను అనేదాన్ని చెప్పారు. రెండుకి అమృతానికి నేనే కారణం. అమృతం అంటే ఆ మరణమట్ర నిలై. ఆ మరణమట్ర నిలై ఎప్పుడు వచ్చును? ఈ జ్ఞానాన్ని బాగా తెలుసుకుంటూనే వచ్చును. ఈ జ్ఞానాన్ని బాగా తెలుసుకోవాల్సిన దానికి ఏం కావాలే? మన ఈ శ్రవణ మనన నిధిధ్యాసనం చెయ్యాలి. శ్రవణ మనన నిధిధ్యాసన కర్మయోగం అన్ని చేయాలంటే మన ఆరోగ్యంగా ఉండాలి మొదట. ఆ ఆరోగ్యంగా ఉండేదానికి ఈ వాన ఈ ప్రాసెస్ అన్ని కారణీలు మొదట చెప్పినారు. అది అన్ని నేని కావలే. అది అన్ని కాని ఆ దేవుండే ఉండి ఆ செயల్ని పూరా నడిపించబెట్టారు. అదే మరి మృత్యు మరణం గాని నేనే ఉండాను. అన్ని కాని దేవుండే ఉండారు అనేప్పుడు మంచిదాని మట్టు లేదు. ఆ మరణం గాని ఆ దేవుండే ఉండారు అనేప్పుడు ఆ రెండుని అని మన ఆ బ్యాలెన్సిటీ అనేది వచ్చింది. రెండు నెగటివ్ పాజిటివ్ వంటనాలు నెగటివ్ వంటనాలు రెండు నేని ఆ దేవుండే దానికి ఉండే ఆ సరిగా ఆ వాన కొరాపోతే ఏమొచ్చును? పంచం వచ్చును. పంచం వస్తే సరిగా తినింది లేదు, ఒళ్ళు ఆరోగ్యం తక్కువ ఉను. అప్పుడు ఆ తిండి మట్టునే మనిషిలాగా గేపం అనేది ఉన్ను. దాని ఒళ్ళుని బాగా చూసుకో. దీని ఆ విషయాలే మనసులో ఉన్ను అటానేప్పుడు దీని క్లియర్. అది వచ్చి మరణానికే లీడ్ చేసిన తిరిగి ఆ పిరవి చులల్లోనే వాడే ఉంటారు. ఆ నిలై అదిని నానే కారణం, దానికి నేనే కారణంగా ఉండాను అటని చెప్పారు. அடுத்து సత్ అసత్ అహం అర్జున. ఆ సత్తు కానీ నేనే ఉండాను, అసత్తు కానీ నేనే ఉండాను. సత్ అనేప్పుడు இருப்பு, అసత్ అనేప్పుడు ఇల్లాமை. అదావది మన కన్నుకు తెలిసేది స్థూలంగా ఉండేది సత్తుగా ఉండేది అన్నినే నేగానే ఉండాను. అసత్ అనేప్పుడు కన్నుకు తెలాని ఆ సూక్ష్మంగా ఉండేది పూరంగానే అది కానీ నేనే ఉండాను. లేదు అంటే అది లేకుండానే పోయేది లేదు. ఆ సూక్ష్మంగా నూనె ఇదిగా అసత్ అనేప్పటికి ఆ రెండుకు సత్తుకుని అసత్తుకుని అడిపడే కారణంగా నేనే ఉండాను. ఒకటి లేకుండా పోయేదానికి నేనే కారణంగా ఉండాను అనేదాన్ని ఇక్కడ మన దేవుని చెప్పారు. అదావది ఆ మరణం నిగழ்ంది ఆ ఒక పొరుள் లేకుండా పోతుంది అంటే దానికి కారణంగాని సత్తు అంటే ఇరుపు. అది ఉండేదానికి ఒక పొరుள் ఉండేదానికి కారణంగాని ఆ దేవుండే ఉండారు. ఆ పొరుள் లేకుండా పోయేదానికి కారణంగాని ఆ దేవుండే ఉండారు. తన్నుடைய இருப்பு స్ఫురణాన్ని ఉణర్వు இருப்பு ఉణర్వుని ఆ ప్రసెన్స్ లోనే అన్ని తోట్ర మాత్రంగా అన్ని నేని నడుతా ఉంది. దాని ఆ కర్మ ఫల దాతాగా ఉండుకుని అన్ని వస్తులోని ఆ దాని తన్మైలో కరెక్ట్ ఉండేదానికి ఈ కారణంగా ఇరైవనే ఉంటారు అనేదాన్ని ఇక్కడ చూసేము. ఇంకొకరు చెప్పే తపామి అహం, అన్నిని వెప్పం ఇచ్చి హీటునిచ్చి అన్ని నేని ఆవి అవేదానికి మేఘంగా అవేదానికి అన్ని కారణంగా నేనే ఉండాను. వర్షం అనేప్పుడు ఆ మళైకి కారణంగా నేనే ఉండాను. ఈ మళైని ఉత్సృజామి అనేప్పుడు దాని పొழிய செய்கிறேன், దాని వచ్చి పడిందుకు కారణంగా విండే ఉన్నాడు దేవుడే. అదే ఇది ఆ మళై రాకుండా తడుతేదిని వాండే నిగృహ్ణామి అంటే వాండు ఆ వాన రాకుండా వద్దే హీట్ వచ్చేప్పుడు ఆ వాన రాకుండా దానిలో ఉండే ఆ
కుளிర్చి అన్నినేని ఏమవుతుంది అదిని ఆవిగా అవుతుంది. అట్టనేప్పుడు మేఘం లేకుండా పోయేప్పుడు అక్కడ వాన అనేది లేకుండా స్టక్ అవుతుంది. దానికి కారణం నేనే. అదే మాదిరి అమృతం మృత్యు. అమృతం అంటే మరణం అట్ర నిలై, మృత్యు అంటే మరణం. ఈ రెండుకుని కారణంగా నేనే ఉండాను. அடுத்து சத்து அசத்து. சத்துன்ட்டு இருப்பு, தோன்றும் நிலை, స్థూలం. మన కన్నుకు తెలిసేట్టు ఉండే ఆ తోండ్రం నిలైకి అన్ని పొరులని ఈ తోండ్రే నిలైకి వచ్చేదానికి కారణంగా నేనే ఉండాను. అనగా తోండ్రా నిలైకి ఆ సూక్ష్మ నిలై అన్నినేని ఎక్కడిపోతుంది అది లేకుండా ముழுமைగా లేకుండా పోలా, అది పొటెన్షియల్ ఫామ్ తిరిగి అది వచ్చి ఒక తోండ్రా నిలైకి పోయి ఆ ప్రళయ కాలాల ఏమవుతుంది తోండ్రా నిలైకి పోయి తిరిగి అది ఇంకా కొంచెం దినాలు అవ్వంగానే దాని పక్వం రాగానే తిరిగి అది తోండ్రే నిలైకి వస్తుంది. ఆ సత్ అసత్తుగా ఉండేదానికి నేనే కారణం అటని చెప్తారు. அடுத்து 20வது శ్లోకం సుతాడి. त्रैविद्या मां सोमपा पूत पापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. त्रैविद्या मां सोमपा पूत पापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैः इष्ट्वा स्वर्गतिम् प्रार्थयन्ते ते पुण्यम् आसाद्य सुरेन्द्र सु इंद्र अनेदे सुरेन्द्र सुर इंद्र సుర అంటే దేవర్లు సుర ఇంద్ర లోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. త్రైవిద్య అంటే ఈ మూడు రుక్కు యజుర్ సామ అటానికి మూడు చూసామిగా. ఆ రుక్కు యజుర్ సామ మూడు విద్యని ఆ వేదాలు మూడుని తెలిసిన వాళ్ళే విద్య. ఆ విద్య అంటే ఆ కల్వి ఆ వేదం ఆ దీని అన్నినేని చదివిన వాళ్ళు, ఆ వేదాన్ని చదివిన వాళ్ళు ఏం చేసేది ఆ వాళ్ళు అన్ని కర్మాలు దానిలో చెప్పిన యాగాలు అన్ని చేసి అదే సోమపాహ దానిలో వచ్చి యాగం చేసి సోమరసం అనే దాని పాహ అంటే పరుకియవర్గల్ అర్థం. దానిలో వచ్చి సోమ అటనిసి ఒక పుల్లుందింట. ఆ యాగం చేసేప్పటికి సోమయాగం చేసేప్పటికి ఏం చేస్తారు అంటే ఆ దల్లో ఈ సోమ పుల్లుని పెట్టి ఒక జ్యూస్ మాదిరి ఆ రసంని ఎత్తి దానే దేవుడిగా అక్కడ ఆకుదీప చేసేది. దానిలో ఉండే ఆ కడేసిట దానిలో ఉండే ఆ మిచ్చం దాని మనకి ప్రసాదంగా ఇచ్చేది. దాన్ని మన ఆ యాగం చేసిన వాళ్ళు తాగుతారంట. ఆ దానే ఇక్కడ సోమపాహ అట అని చెప్పారు. ఊరియ సోమపాహ వాళ్ళు ఏమేరు పూత పాపాహ. వీళ్ళొచ్చి ఆ పాపాహ అంటే పావంగల్ అర్థం. పూత అంటే ఆ పాపాలని అన్ని అழிంచి తూమె అడించిన వాళ్ళే అట అనేసి అర్థం. ఇక్కడ వచ్చి ఈ యాగం చేతనేని వాళ్ళు వచ్చి పాపాన్ని నీంగి తూమె అడంజితురా. ఆ సోమపాహ అంటే సోమరసం తాగుతనేని వాళ్ళకి పాపం అన్ని సకాపోనా అంటే అట్ట ఎత్తుకోకూడదు. ఇప్పుడు మన సోమ పుల్లు ఎక్కడ ఉంది అని చూసి ఆ రసాన్ని మన తాగితే అట్ట పాపాలన్నీ సకాఫోనేగా అని అట్ట చేసి అందరు పాపాన్ని మన తీర్చుకోవచ్చువేగా అంటే ఇక్కడ దానికే ఏం చెప్పారు త్రైవిద్యా సోమపాహ. ఆ వేదాల్ని బాగా తెలిసి ఆ మురైపడి ఆ செயల్ని ఆ యాగాల్ని చేసి దల్లో మిచ్చం ఉండే ఆ సోమరసాన్ని తాగేవాళ్ళే. ఇది అన్ని చెయ్యాల ఊరికే ఆ శ్రద్ధతో దాన్ని మురైపడి అన్ని చేసి ఆనక వచ్చేదిని అట్ట తాకేవాళ్ళు వచ్చి పాపాలు అన్ని నీంగి యజ్ఞైహి ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. అదావదు వాళ్ళు వచ్చి ఈ యజ్ఞాలు వేల్విలు అగ్నిహోత్రం అనే ఆ వేల్విలుంతా ఉందిగా దాని అన్నిని
అన్నితో వేల్విగలాల్ యజ్ఞైహి అంటే తృతీయ విభక్తి దానిచ్చి ఆ వేల్వితోని ఏం చేసేది ఆ ఇష్ట్వా అంటే ఇదే మాం మొదటి వరిలో మాం అంటానికి ఒక వార్త ఉందిగా నాన్ ఎన్నై ఈ యజ్ఞాలతోని నన్ను ఇష్ట్వా అంటే వழிபட்டு స్వర్గతిం ప్రార్థయంతக స్వర్గతిం స్వర్గలోకాన్ని వాళ్ళు విரும்பேரு. அதாவது 20, 21 2 శ్లోకాల్లో సకామ భక్తుల్ని పற்றி చెప్పారు. అదావదు ఈ మోక్షాని కోసం వాళ్ళు విరుంబలా వీళ్ళు ఏం చేశారు సకామ అంటే ఆశయుடன் కూడియవర్கள் వాళ్ళు వచ్చి ఈ స్వర్గలోకం రావల మనకు అటానిసి ఎంచి ఈ செயల్ని చేసేది. ఈ యాగం దేనికోసం చేసేది ఊరిగా ఉలక నన్మై కోసం అట్టంతా సుయనల లేకుండా చేసే యాగం లేదు. ఇది దేనికోసం చేసేది స్వర్గాన్ని నే అడంజాల అక్కంటే భోగాల్ని నే అనుభవించాలే. ఆ భోగం వచ్చి ఎప్పుడు బాగా అదాది ఈ భూలోకాల ఉండే భోగాల్ని నాని స్వర్గాల ఉండే భోగం ఎట్టా ఉండే బాగా ఇంకా కొంచెం బాగా నిరంతరంగా ఉండట్టుగా మనకు ఫీల్ చేస్తాము. అక్కడ వచ్చి కష్టం అనేది ఉండదు అటానిసిత పురాణాలు చూసిండాము. ఆ భోగాల్ని అన్నిని అనుభవించే దానికోసం దేవుణ్ణి మొక్కి ఏం చేసేరు ఆ యాగాల్ని చేసేరు. అదే ఇక్కడ మొదటి 2 లైన్లో త్రైవిద్య 3 వేదాల్ని సోమపాక ఆ సోమరసం పరికి ఆ మనసుని తూమేసేసినాడు. పూత పాపాక మన వాళ్ళతో ఉండే పాపాలని అన్నిని నీకిన వాళ్ళు. ఇక్కడ వచ్చి రాగద్వేషాలని అలిచిన వాళ్ళు లేదు, కర్మయోగం చేసి అలిచిన వాళ్ళు లేదు. ఇక్కడ వచ్చి ఆ యాగం చేసిన దాని నుంచి వచ్చే బలంగా వాళ్ళకి వాళ్ళుడే పాపాలు తీరిపోతుంది. ఇక్కడ వచ్చి ఆ మనసు శుద్ధి అవ్వాల. ఇక్కడ మొదట ఉండిన పాపాలు వాళ్ళకి తూய்மை అవుతుంది. ఆ వ్యత్యాసం మన క్లియర్ గా పురించుకోలే. అట్టా వినవాళ్ళు ఈ యజ్ఞాల మూలంగా యజ్ఞైహి అనేప్పుడు ఆ వేల్వీళ్ళతో మాం ఇష్ట్వా నన్ను వడిపాడు చేసి ఏం చేసే దేనికోసం వడిపాడు చేసేది స్వర్గతిం ప్రార్థయంతే వాళ్ళు ఈ స్వర్గలోకాన్ని మేము అడంజాలే అటానిసి మొక్కేరు. దేనికోసం తే పుణ్యం ఆసాధ్య తే వాళ్ళు పుణ్యం అంటే పుణ్య బలంగా వచ్చేది. ఆ దాని పుణ్య నుంచి ఏం బలం అవుతుంది వాళ్ళకి సురేంద్ర లోకం. ఇంద్ర లోకం అంటే ఈ దేవేంద్ర ఉలకం ఈ స్వర్గలోకం అర్థం. ఆ ఉలకాని ఆసాధ్య అక్కడ దాన్ని అడంజి ఆసాధ్య అంటే అడంజి దివ్యాన్ దివి దేవ భోగాన్ దివి అంటే ఆ స్వర్గలోకం స్వర్గాన్ని అర్థం. ఆ స్వర్గాలో దేవ భోగాన్ ఆ దేవర్లు అనుభవించేదిగా ఆ భోగాల్ని అన్నినేని దివ్యాన్ దేవ భోగాన్ దైవికமான ఆ దేవర్లోడియ ఆ భోగాల్ని అన్నిని అస్నంతి అంటే అనుభవించేరు. అదాவது తే పుణ్యం ఆసాధ్య తేంట వాళ్ళు ఈ యాగం చేసి స్వర్గాన్ని అడంజాలని మొక్కే వాళ్ళు వచ్చి ఆ పుణ్య బలం నుంచి వాళ్ళు ఏం చేశారు ఆ సురేంద్ర లోకం ఆసాధ్య వాళ్ళు వచ్చి ఆ ఇంద్రలోకం స్వర్గలోకాన్ని అడంచి అక్కడ ఉండే దివ్యాన్ దేవభోగాన్ ఆ దేవరులుடைய ఆ ఇన్బాలు భోగాల్ని అన్నినేని దివి అంటే స్వర్గத்தில் ఆ స్వర్గాల ఉండే ఆ మేలాన దివ్యமான భోగాల్ని అన్నినేని అస్నంతి అంటే అనుభవించేరు. తిరిగిసే త్రైవిద్యా మాం సోమపాక అదాவது ఈ 3 వేదాలని చదివిన వాళ్ళు ఈ సోమరసాన్ని ఆ యాగాన్ని బాగా చేసి అనగా ఆ సోమరసాన్ని పరికి దాని మూలంగా వాళ్ళ పాపాలని నీకిన వాళ్ళే ఈ ఆ వేల్వీల మూలంగా దేవుని మాం ఎన్నై వழிபட்டு ఇష్ట్వా అంటే నన్ను మొక్కి
స్వర్గతిం ప్రార్థయంతే. ఈ స్వర్గ ఆదిని వాళ్ళు వచ్చి మొక్కి వழிபட்டு నాకు ఈ స్వర్గం తగులాలే అటడిచి వాళ్ళు మొక్కేరు. ఆ పుణ్య బలాన్ని ఇది ఇంత మొక్కింది అనిచి ఇట మరి మొక్కింది అనిచి వాళ్ళకి ఒక పుణ్యం తగులనిగా వాళ్ళకి వచ్చి చిత్తశుద్ధి రాలా, వాళ్ళకి పుణ్యం వచ్చింది, వాళ్ళు కర్మ యోగంగా చెయ్యాలా, సకామంగా చేయాలని అట అనేప్పటికి వాళ్ళకి ఒక పుణ్యం అవుతుంది. ఆ పుణ్యాన్నించి వాళ్ళు వచ్చి సురేంద్ర లోకం ఆసాధ్య, వాళ్ళు ఆ సురేంద్ర లోకం అంటే స్వర్గాన్ని ఇంద్ర నుండే ఆ ఉలహాని సుర ఇంద్ర అంటే சுரர் தேவர்லு ஆ தேவர்களுடைய தலைவனாகிய ఆ ఇంద్రన్ మాండుடைய లోకం అనేప్పుడు స్వర్గ లోకం. ఆ లోకాన్ని ఆసాద్య అంటే అడంజి దివి దివి అంటే ఆ స్వర్గాలో దివ్యాన్ దేవభోగాన్ ఆ దైవికమైన దేవ భోగాల్ని అన్నినేని అశ్నంతి అశ్నంతి అంటే అనుభవించారు. సకామంగా వాళ్ళు ఆశతోని అన్నిని చేసేప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ భోగాలు అనిత్యమైన ఆ విషయాలు వాళ్ళకి తగులుతుంది. వాళ్ళు నిత్యమైన సుఖాన్ని వెతుకల వింటే అనిత్యంగానే దాన్ని చేసేది అనే దాన్ని మనం పురించుకోలే. ఈ 20-21లో వచ్చి ఆ సకామ ఉపాసనని భక్తుల్ని బట్టి చెప్పారు. దీని నుంచి ఏమవునా తిరిగి వాళ్ళు పిరవి సులల్లోనే మాట్లాడుతారు అనేదాన్ని அடுத்த శ్లోకాలు చెప్పారు. దాన్ని మన அடுத்த క్లాస్ లో సుతా టైం అయింది, ముడుచుకుంటా దీంతో.